ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ కబుర్లు. హోప్ యూ ఆల్ ఆర్ గ్రేట్ అండి. టుడే నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే మై ఆల్ టైమ్ ఫేవరెట్ టాపిక్ హ్యాండ్ బ్యాగ్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసుకున్నాను. అందుకే ఈ వీడియో నాకు చాలా స్పెషల్. మీరు కూడా కాఫీ ఆర్ టీ తెచ్చుకొని కంఫర్టబుల్గా కూర్చోండి. మనం కలిసి నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూసేద్దాము. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ స్టార్ట్ విత్ మై ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఈ కోచ్ టోట్ బ్యాగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి ఆల్ ఓవర్ బ్యాగ్ ఇలా కోచ్ డిజైన్ ఉంటుంది కదండి, అది వచ్చింది. ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్కి ఇలా రెడ్ కలర్ వచ్చింది లోపల. ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది ఈ బ్యాగ్ లుక్. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. ఇన్సైడ్ ఎలా వచ్చిందంటే మనకి ఒక జిప్ సెక్షన్ ఒకటి ఇచ్చారు, ఇలా వచ్చింది. జనరల్గా టోట్ బ్యాగ్స్ ఓపెన్గా ఉంటాయి కదా, ఈ బ్యాగ్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా లోపల ఇలా జిప్ సెక్షన్ వచ్చింది. సో ఇది ఆఫీస్కి పట్టుకెళ్ళడానికి అయితే పర్ఫెక్ట్ చాయిస్, ఎందుకంటే మనకి ల్యాప్టాప్స్ అవన్నీ పడతాయి ఇక్కడ. వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ స్టఫ్ ఉంటుంది కదా, అదంతా మనం ఈ జిప్ లోపల కార్డ్స్, ఫోన్ అవన్నీ జిప్ లోపల పెట్టేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ బ్యాగ్ ఏంటంటే మీడియం సైజు మైకిల్ కోర్స్ బ్యాగ్. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ద ఫేమస్ డిజైన్స్ అనమాట. మైకిల్ కోర్స్లో మనకి చాలా మంది దగ్గర కూడా చూస్తాము ఈ డిజైన్, ఎందుకంటే ఈ మీడియం సైజ్ వల్ల అందరూ ప్రిఫర్ చేస్తారనమాట ఈ బ్యాగ్ని. హ్యాండిల్ అయితే ఇలా మస్టర్డ్ ఎల్లో వచ్చి, సైడ్ కూడా ఇలా మస్టర్డ్ ఎల్లో వచ్చింది. బట్ ఫ్రంట్ బ్యాక్ ఏంటంటే క్లాసిక్ డిజైన్ అనమాట. మైకిల్ కోర్స్ డిజైన్ వచ్చింది, బ్రౌన్ కలర్. లోపల ఎలా ఉంటుందంటే 3 సెక్షన్స్ వస్తాయి అన్నమాట. ఇలా మ్యాగ్నెట్స్ వస్తుంది ఒక సైడ్, ఫ్రంట్ బ్యాక్ రెండు ఇలా మ్యాగ్నెట్స్ వచ్చి మిడిల్లో ఇలా జిప్ వస్తుంది మనకి. ఇలా జిప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాగ్ ఏంటంటే వన్ మోర్ మీడియం సైజ్, ఇది కోచ్ బ్యాగ్. సో హ్యాండిల్ అయితే ఇలా బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వచ్చాయి అండ్ ఇలా ఒక జిప్ వచ్చింది. మనం లోపల ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా స్టఫ్ పడుతుంది దీంట్లో అయితే, ఎస్పెషల్లీ గర్లీగా ఉంటుంది. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వింటేజ్ లుక్ వస్తుంది కదా. 80s 70sలో కొంచెం మనకి పాత హీరోయిన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ క్యారీ చేసే మోడల్లా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్కి అయితే మ్యాచ్ కూడా అవుతుంది. నా దగ్గర ఉన్న బ్యాగ్స్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ బ్యాగ్ ఏంటంటే ఈ బర్బరీ స్లింగ్ అండి. బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది. మంచి బ్రౌన్ కలర్ లెదర్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మ్యాగ్నెట్ వచ్చింది, లోపల ఇలా ఉంటుంది. సో ఈ బ్యాగ్లో ఏంటంటే జస్ట్ మనం ఫోన్ అండ్ కార్డ్సే క్యారీ చేయగలం సింపుల్గా. ఈ స్ట్రాప్ని చక్కగా ఫోల్డ్ చేసేసి మనము ఇలా లోపల పెట్టేసి క్లచ్ అయిపోయింది. సో ఈవినింగ్ పార్టీస్కి వాటికి మనం ఈ బ్యాగ్ని ఇలా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం ఈ బ్యాగ్స్ని డిఫరెంట్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. అంటే వన్ మోర్ మీడియం సైజ్ అండి ఇది కూడా, ఈ మైకల్ కోర్స్ బ్లాక్ కలర్ బ్యాగ్. సో ఇలాంటి బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే కన్ఫామ్గా మన దగ్గర గ్యారంటీ ఒకటైతే ఉండాల్సిందేనండి. ఎందుకంటే ఇంక ఇవైతే ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా, అన్ని కలర్స్ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయి. సో ఈ బ్యాగ్ ఏంటంటే ఇలా ఉంటుంది. చక్కగా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి మనం దీన్ని పార్టీస్కి కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో నేను ఈ మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే చాలా ఎక్కువ యూస్ చేస్తున్నానండి. సో ఇలా బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వచ్చాయి అండ్ వన్ మోర్ థింగ్, లాంగ్ స్ట్రాప్ కూడా వచ్చింది. సో మనం ఇలా తీసేయచ్చు, ఇలా క్లిప్స్లా ఇచ్చారనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇదే స్ట్రాప్ని మనం వేరే బ్యాగ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే బ్లాక్ అండ్ గోల్డ్ కాబట్టి. సో అన్నిటికీ మ్యాచ్ అవుతుంది, తీసేయచ్చు అనమాట. మనం కంఫర్టబుల్గా ఇలా కూడా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ బ్యాగ్ ఏంటంటే వన్ మోర్ స్లింగ్ బ్యాగ్ అండి. ఇది కోచ్. ఇలా ఒక లాంగ్ స్ట్రాప్ ఇచ్చారు. సైడ్ ఏంటంటే మనకి
ఇలా ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. కొంచెం మనకి ఇండియాలో కలంకారీ డిజైన్స్ ఉంటాయి కదా! అది గుర్తొస్తుందా మీకు? నాకు ఇది చూసినప్పుడు ఫస్ట్ అదే కనెక్ట్ అయ్యాననమాట. ఒక సైడ్ ఇలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, రెడ్ కలర్ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ అదర్ సైడ్ ఏంటంటే కంప్లీట్‌గా బ్లాక్ బట్ బటర్‌ఫ్లైస్ వచ్చాయి వైట్ కలర్. సో, ఇది గూడా ఏంటంటే మనకి అన్ని డ్రెసెస్ మీదకి మ్యాచ్ అవుతుంది. ఏంటంటే ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన హైట్‌కి ఎలా కావాలంటే అలా. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే చూడడానికి లుక్ మనకి ఇది 2 బ్యాగ్స్‌లా ఉంటదనమాట. యాక్చువల్‌గా 2 బ్యాగ్సే 2 జిప్స్ వచ్చాయి. సో, ఈ స్ట్రాప్‌ని రిమూవ్ చేసేసి మనం ఈ బ్యాగ్‌ని ఇలా ఈవినింగ్ పార్టీస్‌కి ఇలా క్లచ్‌లా కూడా యూజ్ చేయొచ్చు. క్లచ్ బ్యాగ్ లాగా. జిప్ ఓపెన్ చేస్తే లోపల డీసెంట్‌గా ఉంది స్పేస్. మనం చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు. జనరల్‌గా కొంచెం స్లింగ్ బ్యాగ్ అనగానే మనం ఫోన్ అండ్ కార్డ్స్ ఒకటే క్యారీ చేయలేం. బట్ ఈ బ్యాగ్ అలా కాదు. కొంచెం ఎక్కువ స్టఫే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాగ్ ఏంటంటే వన్ మోర్ స్లింగ్ బ్యాగ్. బట్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఏంటంటే ఈ కేట్ స్పేడ్ డబుల్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో, కేట్ స్పేడ్ అంటే తెలిసిందే కదా! ఈ ఫ్లవర్స్. సో, ఇలా వచ్చింది ఈ బ్యాగ్. సో, ఫ్రంట్ ఒక స్మాల్ బ్యాగ్, బ్యాక్ సైడ్ ఇలా బిగ్ బ్యాగ్. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే మా రూహికి కూడా హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. సో, అందుకనే ఈ స్మాల్ బ్యాగ్‌ని రూహికి ఇద్దామని చెప్పి నాకు కొంచెం డిజైన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి తీసుకున్నాను నేను. స్ట్రాప్ అయితే ఇలా నేవీ బ్లూ అండి ఈ స్ట్రాప్. ఇలా ఉంటుంది. మనకి ఒకే ఒక జిప్ ఉంటుందండి ఓపెన్ చేస్తే. సో, ఓపెన్ చేస్తే మనకి జస్ట్ ఇలా. ఒకసారి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అడుగుతారు బావుంది ఇలా అని చెప్పి. లుక్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఈ స్ట్రాప్స్ రిమూవ్ చేసేసి మనం క్లచ్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట ఈ బ్యాగ్స్‌ని. నెక్స్ట్ బ్యాగ్ ఏంటంటే వన్ మోర్ స్లింగ్ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ ఏంటంటే మార్క్ జాకబ్స్‌ది. సో, ఇలా స్లింగ్ బ్యాగ్. మన దగ్గర డెఫినెట్‌గా ఇలాంటి కంప్లీట్ వైట్ కలర్ బ్యాగ్ ఒకటి ఉండాలండి. సో, కొన్ని డ్రెసెస్ మీదకి ఇలా కంప్లీట్ వైట్ ఉంటేనే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. దీనికి స్ట్రాప్స్ మనం రిమూవ్ చేసుకోవచ్చండి. సో, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. లోపల ఇలా ఉంటుంది. సో, జనరల్‌గా ఇంకా స్లింగ్ బ్యాగ్స్ అంటే సేమ్ మనం ఒక ఫోన్ అండ్ కార్డ్సే క్యారీ చేయగలము. సో, జస్ట్ ఫ్యాన్సీగా పార్టీస్‌కి అలా వేసుకెళ్ళడానికైతే పర్ఫెక్ట్ చాయిస్. లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. వన్ మోర్ బ్యాగ్ ఫ్రమ్ కేట్ స్పేడ్. ఇదేంటంటే మీడియం సైజ్ అనమాట. సేమ్ ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉంటుంది. సో, మీడియం సైజు అండ్ ఈ కలర్స్ కూడా అన్నిటి మీదకి మ్యాచ్ అవుతదనమాట. ఇలా బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వచ్చాయి. దీనికి కూడా మనకి లాంగ్ స్ట్రాప్ కూడా వచ్చిందండి ఈ బ్యాగ్‌ని. కావాలంటే మనం షోల్డర్‌కి కూడా క్యారీ చేయొచ్చు. సో, లోపల ఎలా వచ్చిందంటే కంప్లీట్‌గా క్లోజింగ్ జిప్ వచ్చింది. ఓపెన్ చేస్తే లోపల చూడండి ఎంత స్పేషియస్‌గా ఉందో. చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఇంకా లాంగ్ స్ట్రాప్ వచ్చింది. స్మాల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా జిప్పర్‌తో అవి కూడా వచ్చాయి. ఇలాంటి మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే కిడ్స్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిసే. ఎందుకంటే అటు చిన్నగా అవ్వదు, మరీ పెద్దగా కూడా అనిపించదు. పర్ఫెక్ట్ సైజ్ ఇది. యూకే వచ్చిన వెంటనే తీసుకున్న ఒక బ్యాగ్ చూపిస్తాను. నియర్లీ తీసుకుని 11 ఇయర్స్ అలా అయింది. ఈ ఫాజిల్ హ్యాండ్ బ్యాగ్ అండి. ప్యూర్ లెదర్ ఫాజిల్ హ్యాండ్ బ్యాగ్. సో, యాక్చువల్ అయితే 2 జిప్ సెక్షన్స్ అయితే వచ్చాయి. సో, లాట్స్ ఆఫ్ స్పేస్ కూడా ఉంది. మనం చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇలా వచ్చింది. ఈ బ్యాగ్ షేప్‌ని కొంచెం మరీ ఎక్కువ థింగ్స్ పెట్టేసామంటే ఈ షేప్ ఇలా ఉండదు. కొంచెం బల్జ్ అయిపోయినట్టు అలా ఉంటుంది. స్ట్రాప్ అయితే ఇలా వచ్చింది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాప్‌ని మనం అడ్జస్ట్ చేసుకొని షోల్డర్ లెంత్ గానీ, సైజ్ తగ్గించుకోవచ్చనమాట మనకు కావాల్సిన సైజ్‌కి. ఇప్పటికి సేమ్ కండిషన్‌లో ఉందనమాట. జిప్స్ కానీ, ఈ లెదర్ ఫీలింగ్ కానీ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఒక 11 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నా కానీ స్టిల్ ఎంత రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉందండి. కొంచెం మార్క్స్ పడ్డాయి. కొంచెం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల బ్యాక్ సైడ్ ఇలా కానీ, మనకి ఓవరాల్‌గా చూడడానికైతే లుక్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అలా ఉందనమాట. వన్ మోర్ కాస్ట్‌లీ బ్యాగ్ ఏంటంటే ఈ టోరీ అండి. టోరీ బ్రోచ్ బ్యాగ్. చాలా క్యూట్‌గా పర్ఫెక్ట్ ఫర్ పార్టీస్‌కి అనిపిస్తుంది కదా! మంచి క్యూట్‌గా భలే అనిపించింది నాకు ఈ బ్యాగ్ చూసిన వెంటనే. అండ్ దీని షేప్
దీని హ్యాండిల్స్ చాలా బాగున్నాయి. లెదర్ కలర్లో ఉంది కదా, అండ్ ఇలా వాళ్ళ ఎంబ్లమ్ వచ్చింది. అండ్ జిప్ ఇదంతా గోల్డ్ కలర్లో వచ్చింది. చాలా క్యూట్గా చిన్నగా భలే బుజ్జిగా ఉంది కదా ఈ బ్యాగ్. ఓపెన్ చేసి చూపిస్తాను. జిప్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఇలా హ్యాండిల్సే కాకుండా మనకి లాంగ్ స్ట్రాప్ కూడా వచ్చిందనమాట. కావాలంటే మనం షోల్డర్ బ్యాగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ అన్నిటికీ ఒక అడ్వాంటేజ్ అదేనండి, మనకి 2 వేస్‌లో యూస్ చేసుకోవచ్చు. లాంగ్ స్ట్రాప్ వస్తది. ఇలా షార్ట్ హ్యాండిల్స్ కూడా వస్తాయి చాలా బ్యాగ్స్‌కి. సో, మనం అప్పుడు ఉన్న మూడ్‌ని బట్టి, మన కన్వీనియంట్‌ని బట్టి ఎలా కావాలంటే అలా ఈ బ్యాగ్స్‌ని మనం క్యారీ చేయొచ్చు. చాలా క్యూట్‌గా ఉంది కదా ఈ బ్యాగ్. నెక్స్ట్ ఏంటంటే వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యాగ్ అండి. ఈ మైకేల్ కోర్స్ బ్యాగ్. చూసిన వెంటనే నచ్చిందనమాట ఈ బ్యాగ్ అయితే. చాలా బాగుంది. మెటల్ వచ్చిందంతా గోల్డ్ కలర్ వచ్చింది. కంప్లీట్ బ్యాగ్ మొత్తం ఇలా పింక్ కలర్‌లోనే ఉంది. గర్లీగా సూపర్ ఉంది కదా! మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్‌కి బ్యాగ్ అయితే నచ్చుతుంది. సో, మనకి లోపల చూస్తే ఫ్రంట్ సెక్షన్ కూడా ఇలా జిప్ ఇచ్చారు. పేపర్స్ గానీ, కార్డ్స్ అలా పెట్టడానికి. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ ఇలా గ్యాప్ వచ్చేసి మళ్ళీ అనదర్ జిప్ సెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఇలా బ్యాగ్ అయితే కంప్లీట్‌గా ఇలా ఉంది. అండ్ లాంగ్ స్ట్రాప్ కూడా ఉందన్నమాట. మనం ఈ బ్యాగ్‌ని చక్కగా షోల్డర్‌కి వేసుకోవచ్చు ఆర్ హ్యాండ్‌తో కూడా మనం క్యారీ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ లాంగ్ స్ట్రాప్స్ మనం రిమూవ్ చేసేయొచ్చు. సో, రిమూవబుల్‌వి క్లిప్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అన్నిటికి మనం వీటి షేప్ ఇలా మెయింటైన్ చెయ్యాలి అంటే, సో, అందుకని ఇలా బబుల్ ర్యాప్స్ ఉంటాయి కదా! ఇలా బబుల్ ర్యాప్స్ పెట్టేసి ఇలా ఉంచితే మనం స్టోర్ చేస్తే దీని షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ టోట్ బ్యాగ్ అండి. ఇది కొంచెం బిగ్ సైజు. సో, ఇది కూడా మైకేల్ కోర్స్ అండి. ఈ బ్యాగ్ ఏంటంటే వైట్ అండ్ లెదర్ కాంబినేషను. సో, హ్యాండిల్స్ అయితే కొంచెం లాంగ్ హ్యాండిల్స్ వచ్చాయి. ఫ్రంట్ ఇలా వస్తుంది. బ్యాక్ ఇలా వస్తుంది. బ్యాక్ ఏంటంటే ఇలా స్మాల్ పాకెట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనం కార్డ్స్ అవి పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి సెక్యూర్డ్‌గానే ఉంటుంది. మనకి ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంటుంది. సో, ఇలాంటి టోట్ బ్యాగ్స్ యూజ్ చేసినప్పుడు మనం డెఫినెట్‌గా అయితే ఈ పౌచెస్ అయితే కొనుక్కుంటే బాగా యూజ్ అవుతుంది. సో, ఇదేంటంటే కార్డ్స్ పెట్టుకోవడానికి చక్కగా ఇక్కడ ఇలా మనకి జిప్పింగ్ కూడా వచ్చిందనమాట. షోర్ కార్డ్స్ ఇలాంటివి దీంట్లో పెట్టేసుకొని మనం ఇలా ఈ బ్యాగ్స్‌లో వేసేసుకోవచ్చు. వన్ మోర్ కార్డ్ హోల్డర్ అనమాట ఇది కూడా. ఇది కూడా ఎంకేనే. ట్రావెలింగ్‌లో అలా యూజ్ చేయడానికైతే డెఫినెట్‌గా ఇవైతే బావుంటాయి. ఎందుకంటే సో మెనీ థింగ్స్ పెట్టుకోవడానికి టక్కన వేయడానికి గానీ, తీయడానికి గానీ చాలా ఈజీగా ఉంటాయన్నమాట ఇలాంటి టోట్ బ్యాగ్స్. దీన్ని మనం షోల్డర్‌కి గానీ, హ్యాండ్‌కి గానీ క్యారీ చేయొచ్చు. సో, ఇది. నెక్స్ట్ వన్ మోర్ స్లింగ్ బ్యాగ్. బ్లాక్ కలర్. ఈ వాలెంటీనో బ్యాగ్. ఈ చైన్ స్ట్రాప్ చక్కగా మనకి షోల్డర్ పెయిన్ రాకుండా ఇలా లెదర్ కూడా ఇచ్చారనమాట షోల్డర్ దగ్గర. మంచి పార్టీ వైబ్ ఉంది ఈ బ్యాగ్‌ని చూస్తే మనకి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. జస్ట్ ఫోన్ అండ్ కార్డ్స్ ఇలాంటివి పెట్టుకోవడానికే. బట్ బ్లాక్ కలర్ కాబట్టి అన్నిటి మీదకి యూజ్ అవుతుందనమాట ఇది. రీసెంట్ టైమ్స్‌లో తీసుకున్న ఈ కోచ్ బ్యాగ్. ఇది కొంచెం షేప్ అండ్ కలర్ డిఫరెంట్‌గా ఉంది కదా! అందుకే తీసుకున్నాను ఈ బ్యాగ్ అయితే నేను. ఇలా హ్యాండిల్స్ వచ్చాయి అండ్ లాంగ్ స్ట్రాప్ వచ్చింది. మనకి జిప్ ఓపెన్ చేస్తే చాలా స్పేస్ ఉందనమాట. సో మెనీ థింగ్స్ అయితే పడతాయి దీంట్లో. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. సో, ఇలా అనమాట. వాళ్ళు ఇచ్చిన పేపర్సే నేను దీంట్లో పెట్టేసి చక్కగా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా ఒక స్మాల్ జిప్ సెక్షన్ వచ్చింది. జస్ట్ కార్డ్స్ అవి పెట్టుకోవడానికి. ఇది కూడా మనకి మోస్ట్‌లీ అన్ని డ్రెసెస్ మీదకి కూడా మ్యాచ్ అవుతుందనమాట. వన్ మోర్ స్లింగ్ బ్యాగ్ అండి. ఏంటంటే టోరీ. స్ట్రాప్ ఏమో ఇలా కంప్లీట్ చైన్‌తో వచ్చి సేమ్ షోల్డర్‌కి సపోర్ట్ ఇలా లెదర్ బ్లాక్ కలర్ లెదర్ వచ్చింది. ప్రాపర్ పార్టీ బ్యాగ్ అండి ఇది కూడా. జస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది.
3 సెక్షన్స్ వచ్చాయి. కంప్లీట్ ఫ్రంట్ ఇలా జిప్ సెక్షన్ వచ్చిందనమాట. స్ట్రాప్‌ని రిమూవ్ చేసేసి హ్యాపీగా మనము ఇలా క్లచ్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు పార్టీస్‌కి. మోస్ట్ ఆఫ్ ద స్లింగ్ బ్యాగ్స్ అన్నిటికి ఈ ఆప్షన్ ఉంటుందండి. మనము పార్టీ వేర్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఆర్ క్యాజువల్‌గా బయటికెళ్ళినప్పుడైతే ఇలా షోల్డర్‌కి వేసేసుకోవచ్చు. ఈవినింగ్ పార్టీస్‌కి మోస్ట్‌లీ అందరూ ఇలా క్లచ్ బ్యాగ్స్‌లా ప్రిఫర్ చేస్తారు కాబట్టి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. బ్లాక్ కాబట్టి క్లాసిక్ అండి. అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది. ఏ డ్రెస్ మీదకి అండ్ టైము, అకేషన్ ఏముండదండి. ఇలాంటి బ్లాక్ కలర్ బ్యాగ్స్ మనం క్యారీ చేయడానికి. ఎందుకంటే అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి. అన్ని అకేషన్స్‌కి కూడా సూట్ అవుతాయి పర్ఫెక్ట్‌గా. పర్ల్ వైట్ యాక్సెసరైజ్ బ్యాగ్ అండి. ఇది కూడా పార్టీ లుక్ ఉంటది. స్ట్రాప్ ఎలా వచ్చిందంటే లెదర్ అండ్ చైన్ మోడల్‌లో వచ్చింది. పర్ల్ వైట్. నైట్ టైమ్ అయితే లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుందండి మనకి. మంచి స్మూత్‌గా చాలా బావుంది. సో, యాక్సెసరైజ్‌లోనే కాబట్టి మనకి మరీ ఎక్స్‌పెన్సివ్ ఏం కాదండి. రీజనబుల్‌గానే వస్తాయి ఇవి మనకి. సో, ఓపెన్ చేస్తే ఇలా లోపల మనకి కొంచెం స్పేషియస్‌గా బానే ఉంటుందండి ఇది. వన్ మోర్ స్లింగ్ బ్యాగ్ అండి. బ్లాక్ కలర్ ఇది కూడా. ఇంతకుముందు చూసారు కదా! పర్ల్ వైట్. సేమ్ డిజైన్‌లో బ్లాక్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ మోర్ బ్యాగ్ ఫ్రమ్ కోచ్ అండి. ఇది రీసెంట్‌గా తీసుకున్నాను. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. మిడిల్‌లో ఇలా జిప్ సెక్షన్‌లో వచ్చింది. ఇంపార్టెంట్ స్టఫ్ అలా పెట్టుకోవడానికి. సైడ్ అటు ఇటు మనకి ఓపెన్‌గా వచ్చిందనమాట. సో, ఈ బ్యాగ్ అయితే లుక్ చాలా బావుంది. పర్ఫెక్ట్ ఫర్ పార్టీస్. లాంగ్ స్ట్రాప్ వచ్చింది సేమ్ కలర్‌లో. సో, నైట్ టైమ్ అయితే ఆ లైట్స్‌కి ఇది డెఫినెట్‌గా హైలైట్ అవుతుంది. లుక్ అయితే ఇలా ఉంటుంది. స్టైల్ చేసినప్పుడైతే ఈ బ్యాగ్‌నైతే నేను మీకు వేసుకొని చూపిస్తాను. వన్ మోర్ స్లింగ్ బ్యాగ్ అండి. బట్ మరీ స్మాల్ కాదు. మీడియం సైజ్ అనమాట ఇది. ఈ బ్యాగ్ సూపర్ లైట్ వెయిట్ ఉంది. ఎందుకంటే ఈ బ్యాగ్ మనకి వైన్ బాటిల్స్‌కి కార్క్స్ ఉంటాయి కదండీ! ఆ కార్క్స్ చేసే మెటీరియల్‌తో చేసిన బ్యాగ్స్ అనమాట. నాయుడు స్పెయిన్ వెళ్లారు. అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. ఇంకా అసలు ఎంత లైట్ వెయిట్ అంటే పేపర్ వెయిట్ అంటారు కదా! అంతుంది. సో, మనకి బ్యాగ్ ఏంటంటే ఓపెన్ చేస్తే కొంచెం స్టఫ్ బానే పడుతుందనమాట దీంట్లో. లోపల ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ కూడా 2 జిప్ సెక్షన్స్ వచ్చాయి. ఫ్రంట్ ఇక్కడ థింగ్స్ పెట్టుకోవచ్చు. మనము ఇక్కడ కూడా ఏమన్నా పెట్టుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ కూడా వన్ మోర్ జిప్ వచ్చిందనమాట. లాంగ్ స్ట్రాప్ వచ్చింది. సో, మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ స్ట్రాప్‌లా కానీ సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా హ్యాండ్‌కి కూడా వేసుకొని మనం క్యారీ చేయొచ్చు. షాపింగ్‌కెళ్ళినప్పుడైతే చాలా బావుందండి ఈ బ్యాగ్ వేసుకుంటే. సూపర్ లైట్ వెయిట్. ఓపెన్‌గా ఉండే టోట్ బ్యాగ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే స్మాల్ బ్యాగ్స్ యూజ్ అవుతది. ఇది కూడా కోచ్. దీంట్లో ఏంటంటే జస్ట్ మనం కార్డ్స్, క్యాష్ అలాంటివి క్యారీ చేయడానికి మూవబుల్. సో, దీన్ని మనం ఆ బ్యాగ్‌కి హ్యాంగ్ చేసేయొచ్చు. ఆర్ మనం కూడా కావాలి అంటే ఇలా క్యారీ చేయొచ్చు. ఓన్లీ కార్డ్, ఫోన్ కూడా పడుతుంది దీంట్లో. సో, కొన్నిసార్లు మనకి ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి క్యారీ చేయాలి అని లేనప్పుడు, పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ చేయాలి అని లేనప్పుడు హ్యాపీగా దీని ఒకదాన్ని మనం ఇలా హ్యాండ్‌కి వేసేసుకోవచ్చు. ఓపెన్ టోట్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిలో ఇలా వేసేసుకుంటే మనకి ఈ కార్డ్స్ వాటిని ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ అనమాట. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే 3 సింపుల్ టిప్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సన్‌లైట్‌కి డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ చేయొద్దు. ఎందుకంటే కలర్ ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. లెదర్ కూడా డ్యామేజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాగ్‌ని ఓవర్ ఫిల్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాగ్ షేప్ అవుట్ అయిపోతుంది. అలా అని చెప్పి ఎంప్టీ చేసేసి కూడా పెట్టొద్దు. పేపర్స్ గానీ, క్లాత్ గానీ ఏమైనా కొంచెం ఫిల్ చేసి మనం స్టోర్ చేస్తే బ్యాగ్ షేప్ అవుట్ అవ్వదు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కొన్నప్పుడు ఇలా డస్ట్ బ్యాగ్స్‌లో వస్తాయి కదా! వాటిలోనే స్టోర్ చేయండి. ఒకవేళ మనకి ఇలా డస్ట్ బ్యాగ్స్ రాకపోతే అమెజాన్‌లో మనకి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా! ఇలా క్లాత్ బ్యాగ్స్ అలాంటి వాటిని కూడా తీసుకొని మనము బ్యాగ్స్‌ని స్టోర్ చేయొచ్చు. బ్యాగ్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసేటప్పుడు క్లాత్ తీసుకొని సింపుల్‌గా వైప్ చేసేసి మనం ఈ డస్ట్ బ్యాగ్‌లో పెట్టేసి స్టోర్ చేసేయడమే. బ్యాగ్స్ ఏమైనా స్టెయిన్ అయితే వెట్ వైప్‌తో క్లీన్ చేసేస్తే వెంటనే క్లీన్ చేసేస్తే మనకి క్లీన్ చేయడం చాలా ఈజీ అనమాట. స్టెయిన్ కూడా చాలా త్వరగా పోతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటదండి. కొంతమందికి స్కిన్ కేర్ ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమందికి హెయిర్ కేర్, క్లోత్స్ కొనుక్కోవడం, కొంతమంది గోల్డ్ కొనుక్కోవడం అలా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. ఒక్కొక్కరిది ఒక్కొక్క హ్యాపీనెస్. సో, నాకు బ్యాగ్స్ మీద ఇంట్రెస్ట్ అనిపించింది. మోర్ థింగ్ ఏంటంటే ఈ బ్యాగ్స్ అన్నీ ఫుల్ ప్రైస్ పెట్టి తీసుకున్నవి కాదండి. యూకేలో చాలా వరకు ఔట్‌లెట్స్‌లోనే తీసుకున్నామండి. ఎస్పెషల్లీ బెస్టర్ విలేజ్‌లో. ఎందుకంటే బెస్టర్ విలేజ్ ఈజ్ ఫేమస్ ఫర్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్. మీకు కూడా తెలుసు చాలా మందికి. బాక్సింగ్ డేకి అండ్ ఈస్టర్‌కి త్రూఅవుట్ ఇయర్ సో మెనీ టైమ్స్ వాళ్ళు సేల్ పెడతారు. మనం డిస్కౌంట్స్ చూసుకొని అలా
తీసుకున్నామండి హ్యాండ్ బ్యాగ్స్. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే వేస్ట్ ఆఫ్ మనీ ఏం కాదండి. ఎందుకంటే ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. మనం నెక్స్ట్ జనరేషన్‌కి కూడా పాస్ ఆన్ చేయొచ్చు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎలానా హ్యాండ్ బ్యాగ్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటది. నేను ఒక కలెక్షన్‌లా చేసి మా పాపకి ఇవ్వాలనుకుంటున్నాను. ఇదండి నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. మీ ఫేవరెట్ బ్యాగ్ ఏంటి? మీకు ఏ బ్యాగ్ బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లండన్ కబుర్లు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బీ హ్యాపీ ఎవ్రీవన్.